హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు వంటకాలు. ఈరోజు రెసిపీ దొండకాయ ఫ్రై. ఇది వేడన్నంలోకి పప్పు సైడ్ డిష్కి చాలా టేస్ట్గా ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా దొండకాయలు తీసుకోవాలి. 10 నిమిషాలు వాటర్లో నానబెట్టి 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత దొండకాయలని పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఈ ఫ్రై మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ మీద కళాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ముందుగా ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు రెడీగా పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముందుగా ఎండు కొబ్బరి, పుట్నాల పొడి రెడీ చేసి పెట్టుకుందాం. బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. తర్వాత ఎండు కొబ్బరి పౌడర్ చల్లుకుందాం. తర్వాత పుట్నాల పౌడర్ వేసుకోవాలి. 2 నిమిషాలు గ్యాస్ మీద ఉంచి స్టవ్ ఆపేయాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. ఎంతో రుచికరమైన దొండకాయ ఫ్రై తయారైపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.